ఈ బతుకమ్మ పండుగలో మొదటి రోజు మహిళలు ఉత్సాహంతో జరుపుకునేటువంటి బతుకమ్మ పండుగ పేరు ఎంగిలి పూల బతుకమ్మ. ఈ ఎంగిలి పూలు అనేటువంటివి ఏంటి అని మనము చూసినట్టయితే ఈ ఇది ఒక రకమైనటువంటి పుష్పము, ప్రకృతి లోపల దొరికేటువంటిది. ఈ పుష్పానికి ఒక ప్రత్యేకమైనటువంటి విలువ ఉంది. ఏంటంటే ఈ పుష్పము వాడిపోకుండా ఉంటుంది. అంతేకాకుండా ఈ పుష్పంలో 2 రకములైనటువంటి వర్ణాలు ఉంటాయి, పసుపు, ఎరుపు. అంటే ఈ పువ్వులతో ఆ బతుకమ్మను పేర్చి పూజించడం అన్నమాట మొదటి రోజున. అయితే ఈ పూజా విధానంలో ఈ ఎంగిలి పూలతో చేసేటువంటి బతుకమ్మ లోపల ప్రత్యేకత ఏంటి అంటే, మనకు ఈ పూలతో గౌరమ్మను ఏర్పరిచి గౌరమ్మను పూజించడము. గౌరమ్మను పూజించడము అని అంటే పాటలు, అమ్మవారికి సంబంధించినటువంటి పాటలు భక్తితో పాడడము, భక్తి ప్రపత్తులతో నృత్యం చేయడము, చుట్టూ కూడాను వలయాకారంలో తిరగడము, అమ్మవారికి మనము సమర్పించుకోవడం అనేటువంటిది ముఖ్యంగా జరుగుతుంది. అయితే ఇందులో ఈ 2 వర్ణములతో ఉండేటువంటి పుష్పములను మనం ప్రధానంగా ఉపయోగిస్తాం గనక వీటి యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే, ఎంగిలి పూలను వాడడం మూలకంగా ఎవరైతే ఈ బతుకమ్మ పండుగను ఆరాధిస్తున్నారో, చేస్తున్నారో వాళ్లకు దీర్ఘాయుష్యు కలుగుతుంది, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. తర్వాత ఈ పసుపు రంగులో ఉన్నటువంటి పూలను ఉపయోగించడం మూలకంగా మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎరుపు రంగు కూడాను అందులో మిళితమై ఉన్నది కనుక దాన్ని మనం ఉపయోగించడం మూలకంగా ఆరోగ్యము నిలకడగా ఉంటుంది, ఆ ధన్వంతరి యొక్క అనుగ్రహం లభిస్తుంది అనేటువంటిది మనకు పూర్వీకుల నుండి వస్తున్నటువంటి విశ్వాసం. అదే విశ్వాసంతో ఈ మహిళలందరూ కూడాను ఈ మొదటి రోజు ఎంగిలి పూలతో ఆ గోపుర రూపంలో తయారు చేసి బతుకమ్మను పూజించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎంగిలి పూల బతుకమ్మతో రోగాలు రాకుండా ఉంటాయి, ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది, జీవన శక్తి, ఆయురారోగ్యము, సంపత్తు కలుగుతుంది అనేటువంటిది అందరి లోపల, జనం లోపల ఉన్నటువంటి విశ్వాసము. ఆ విశ్వాసాన్ని మనసులో పెట్టుకొని చేసేటువంటి ఈ బతుకమ్మ లోపల మొదటి రోజు చేసే పూజనే ఎంగిలి పూల బతుకమ్మ.